రెండేళ్ల తర్వాత సిబిఐ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్, సాక్షిగా ఉన్న భరత్ కుమార్ యాదవ్, సోదరులు కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్లను పులివెందుల పోలీస్ స్టేషన్లో సిబిఐ అధికారులు శుక్రవారం విచారించారు. విచారణకు తొలుత మహేంద్ర హాజరయ్యారు. కిరణ్ సాయంత్రం వచ్చారు. వివేక హత్య చోటు చేసుకున్న రోజు తెల్లవారుజామున 1:42 అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కిరణ్ కుమార్ వాట్సాప్ కాల్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై సిబిఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే కిరణ్, మహేంద్ర మధ్య సాగిన ఫోన్ సంభాషణపై కూడా విచారించారు. కిరణ్ బంధువు కావడంతో గతంలో ఫోన్లో మాట్లాడుకున్నట్లు మహేంద్ర సమాచారం ఇచ్చారు. కిరణ్ తన సోదరుడు సునీల్తో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చారు. వీరిని 2 గంటల పాటు సిబిఐ అధికారి రోహిత్ యాదవ్ విచారించారు. కాల్ డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా సునీల్ యాదవ్ సోదరులు మీడియాతో మాట్లాడుతూ సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, వారడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని చెప్పారు. వివేక కుమార్తె సునీత కోరినట్లే మా సోదరుడు సునీల్ యాదవ్ కూడా ఏడాది కిందట కోర్టుకు వెళ్లి సమగ్ర విచారణకు అభ్యర్థించినట్లు తెలిపారు. మమ్మల్ని హత్య చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇదే విషయాన్ని సిబిఐకు చెప్పామన్నారు. అర్జున్ రెడ్డితో ఉన్న సంబంధాలపై ఏమీ చెప్పలేనన్నారు.